20 months నుంచి ఎంత పోరాడుతున్నారు సర్పంచులు, ఎంత ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది సర్పంచులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. మరి అప్పుడు ఆత్మహత్యలు, ఇప్పుడు ఆత్మహత్యలు. తెలంగాణలో ఆత్మహత్యలు అనేవి కామన్ అయిపోయినాయి. కాకపోతే ఒకప్పుడు ఉద్యమంలో పోయిరు మనోళ్ళు, ఆ తర్వాత రైతులు పోయిరు, ఇప్పుడు సర్పంచులు పోతా ఉన్నారు. సో ఊరికి అభివృద్ధి చేస్తే ఊరేసుకునే పరిస్థితి రావడం అనేది చాలా ఘోరం. సో ప్రభుత్వము ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు జనవరి 9, 2022 ధర్నా చౌక్ లో వీళ్ళు ఇప్పుడు అందరూ బట్టి గారు, ఉత్తమ్ గారు, పొన్నం ప్రభాకర్ సార్ గారు, వీళ్ళందరూ, సీతక్క, వీళ్ళందరూ కూడా అక్కడ శ్రీధర్ బాబు కూడా అందరూ కూడా సర్పంచుల కోసం ధర్నా చేసిరు బిల్లులు ఇవ్వని చెప్పేసి. అంతే ఎలక్షన్ కన్నా ముందు నవంబర్లో కూడా 23 నవంబర్లో కూడా మీకు డబ్బులు లేరు గవర్నమెంట్, ఏమున్నా ఇప్పుడే తిరగబడరు మీరు ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు అని చెప్పారు. మరి మేము అధికారంలోకి వస్తే 1 month లో డబ్బులు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు వచ్చి కూడా 20 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 2వ తారీఖు వస్తే 22 నెలలు అవుతుంది. ఇప్పటికి కూడా దీనికి స్పందించింది లేదు, ఒక సమీక్ష పెట్టింది లేదు, కనీసం ఎంత పెండింగ్ బిల్స్ ఉన్నాయో వివరాలు కూడా తీసుకున్నది లేదు. సో వీళ్ళకి చిత్తశుద్ధి అనేది ఏమాత్రం ఉన్నట్టు కనిపిస్తలేదు. సో చాలాసార్లు నేను కూడా అన్నా, మా అధ్యక్షుడు కూడా మరి నేను సూసైడ్ చేసుకుంటా, నా వల్లన్నా మీ అందరూ బిల్లు వస్తాయని అట్లాంటి పనులు చేయకని చెప్పి, క్రాంతి అయినా కూడా సూసైడ్లకు వ్యతిరేకం మనం చేయకూడదు, ఏమన్నా ఉద్యమం చేద్దాం, ప్రజాపంతరం వెళ్దాం కానీ అట్లా చేద్దాం చెప్పారు.